నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కల్లోనే కులగణనను చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కులగణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేలో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో నేడు కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలు మంత్రి అశ్విని వైష్ణవి వెల్లడించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మకమైన కులగణన సర్వేకు కేంద్రం కూడా ఆమోదించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాలకు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నజీగూడ రాజీవ్ గృహకల్పలో మాజీ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యు వెంకటేష్, బి రాజేందర్, ఎం అర్జున్, జి రమేష్, జాఫర్ హుస్సేన్, లక్ష్మి, వనజ, స్వాతి, కవిత, స్వప్న, శ్రీధర్, అలీ, యోగేష్, కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. శుభదినం. ఎందుకంటే రాహుల్ గాంధీ జోడో యాత్రలో బయలుదేరి ప్రతి ఒక 4000 కిలోమీటర్లలో కొన్ని కోట్లాది మందిని హృదయాలను దోచి తెలుసుకున్నటువంటి ఉద్దేశమే కులగణన. కులగణన అంటే మన భారతదేశం ఏర్పడ్డప్పటి సంది కూడా ఇప్పటి వరకు కులగణన అనేది జరగలేదు. కాబట్టి రాహుల్ గాంధీ ఖచ్చితంగా మీరెంతో మీకంత అనే నినాదం ఎత్తుకొని ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ బాధ్యత అప్పచెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో మొదటగా చేయాలన్న ఉద్దేశం రాహుల్ గాంధీ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ చైర్మన్గా ఏర్పడి మన తెలంగాణ రాష్ట్రంలో 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కులగణన మొత్తం చేసి సంపూర్ణంగా చేసి అసెంబ్లీలో పాస్ చేసి శాసన మండలిలో పాస్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మేము అందరము మన రాజీవ్ గురుకల్ప మన పోచారం మున్సిపాలిటీ నుంచి అత్యధికంగా రైల్లో బయలుదేరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళా సోదరుమణులు మరియు మా సోదరులు అందరూ రాజీవ్ గురుకల్ప పోచారం మున్సిపాలిటీకి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలాది మందితోటి మొదటిసారి ఇప్పటి వరకు చరిత్రలో జరగనటువంటి ధర్నా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరగడం జరిగింది. దానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. అంత సక్సెస్ఫుల్ ధర్నా అనే కార్యక్రమం అసలు మేమైతే చూడలేదు. ఎందుకంటే ఈ కులగణన అనేది అందరికీ ఇష్టమైనది, ప్రతి పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఈ ప్రతి పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఎవరు వ్యతిరేకం కాదు. ఎవరు ఎంతుర్రో వాళ్ళకంతా వాటా దక్కాలనేదే రాహుల్ గాంధీ గారి నినాదం. దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి హృదయంతో ఆయన చేపట్టి భారతదేశానికే ఈరోజు దిక్సూచిగా నిలబడ్డారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇట్లాంటి కార్యక్రమం. ఆయన ఒక ఓసీ అయి ఉండి, రెడ్డి అయి ఉండి, అందరు బీసీ పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా నా పిల్లలే అన్న ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకొని దాన్ని అమలుపరిచి దాన్ని ఢిల్లీపై దండయాత్ర చేసి మోడీ గారిని కూడా ఈరోజు సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు ఆ జరిగిన క్యాబినెట్లో జనగణనతో పాటు కులగణన చేస్తామని క్యాబినెట్ ఆమోదించినందుకు
మోడీ గారికి కూడా ప్రత్యేక శుభాభినందనలు, ఆయన క్యాబినెట్ కు కూడా శుభాభినందనలు. ఎందుకంటే మేమెంతో మాకు అంత వాటా దక్కాలన్నదే మా ఉద్దేశం తప్ప ఎవరికి ఏ కులాలకు ఎవరికి వ్యతిరేకం కాదు. అందరు ఉంటేనే మనం ఎంతో మనకంత అనే నినాదంతో బీసీ సంఘం ఆధ్వర్యంలో చేసిన సోదరులకు మరియు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు ముఖ్య ఉద్దేశం మేమెంతో మాకంత దక్కాలన్నదే. ఎవరికి దక్కిన సంతోషం. ఎందుకంటే కులగణన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన వెంకటేశన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఈ బీసీలు మన స్వాతంత్రం వచ్చిన కాంచి కూడా ఎంతో వెనుకబడ్డరు. ఇటువంటి కార్యక్రమాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రావడం మనకు శుభదినంగా ప్రకటిస్తూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఆ బిల్లుని సెంటర్కి పెట్టడం వల్ల సెంటర్లో కూడా వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం, ఇదంతా దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ కూడా స్పందించి దీన్ని భారతదేశం మొత్తం చేయడం వలన, మన తెలంగాణ ప్రభుత్వం చేయడం వలనే అంత భారతదేశానికి ఇంత పేరు వచ్చింది. కాబట్టి ఇది కూడా దయచేసి లోక్సభలో రాజ్యసభలో కూడా అమలు చేసి బీసీలకు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు ఇవాళ మన రేవంత్ రెడ్డి కానీ మోడీకి కానీ పాలాభిషేకం చేయడం జరిగింది. బీసీలు తలుచుకుంటే మన తెలంగాణలో ఉదాహరణకు చెప్తే సీఎం నుంచి ఒక కౌన్సిలర్ దాకా కూడా బీసీలు అందరూ టోటల్ వచ్చేస్తారు. ఎందుకంటే కులగణన అనేది ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు జరగడము మన బీసీలకు ఎంతో ఆనందదాయకం. ఇప్పటికీ కూడా ఇప్పుడు బీసీలు ఎంతో వెనకబడరు. కనీసం ఉద్యోగాలలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా రిజర్వేషన్లో కానీ కనీసం బీసీలకు ఎంతో అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, మనకు బీసీలో పెట్టడం కూడా దీనికి మంచి మంచి రోజుగా ప్రకటిస్తూ ఇటువంటి కార్యక్రమం వెంకటేశన్న చేయడం కూడా మన మాజీ వార్డు నెంబర్ వెంకటేశన్న, మహిళలు, పెద్ద ఎత్తున అందరికీ మరియు పత్రికా మిత్రులకు కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎండవ కొడుతున్నా కూడా మన రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినప్పుడు బీసీ కులగణన చేయాలని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము ఏప్రిల్ 2వ తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. దానికి గాను సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు బీసీ కులగణన సర్వే చేయిస్తామని చెప్పేసి వాగ్దానం చేసినారు. ఇప్పుడు దానికి గాను ఈరోజు ఇక్కడ రాహుల్ గాంధీ గారికి మోదీ గారికి పాలాభిషేకం చేసి బీసీ సంఘం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.